వీడియోలో చూస్తున్నారు కదా, ఇది వేప పువ్వు రెక్కలు అన్నమాట. వీటితో కర్రీ తయారు చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వేప రెక్కల కర్రీ అనేది చేదుగా ఉండకుండా ఉండడానికి ఇది ఎట్లా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. వేప పువ్వు తినడం వల్ల ఏంటంటే ఆరోగ్యానికి మనకి కడుపులో కొంతమందికి పురుగులు అవుతుంటాయి, వామ్స్ అంటారు కదా, అవి రాకుండా ఉండడానికి, ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్, దురదలు ఉంటాయి కొంతమందికి, అట్లా స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా, మెయిన్ గా అయితే ఇప్పుడు అందరికీ కూడా డయాబెటీస్ అంటున్నారు కదా, అట్లా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉండడానికి, ఇట్లా అయితే ఈ వేప పువ్వు రెక్కలు అనేటివి ఎట్లా తయారు చేసుకున్నారు అనేది, వేప చెట్టు కింద కవర్లు, బియ్యం సంచి కవర్స్ ఉంటాయి కదా, వాటిని వేసి ఒక 2-3 రోజులు అట్లా వదిలేస్తారు. ఇవి ఒకవేళ మీకు తయారు చేసుకోవడం కష్టం అనుకుంటే ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఈ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి, డీటెయిల్గా ఉంది. అయితే దీనికి మనం మామూలుగా వెల్లిపాయలు, ఒక టమాటో, ఉల్లిగడ్డలు సరిపోతుంది. ఇంకా ఈ వేప పువ్వు రెక్కలు ఒక 1 టీ స్పూన్, 1-2 టీ స్పూన్స్ వరకు కూడా వాడుకోవచ్చు. ఈ కర్రీని మనము వంకాయలతో కానీ లేదంటే మునక్కాయలతో కానీ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎంతమందికి ఈ వేప పువ్వు రెక్కల కర్రీ ముందు తెలుసో మాకు కామెంట్ చేయండి. యాక్చువల్గా నేను ఇది ఒక తమిళ అమ్మాయి దగ్గర నేర్చుకున్నా. అయితే మన తెలుగు రాష్ట్రాలలో కూడా చేస్తారా? మీకు ఎవరికైనా తెలిస్తే మాకు కామెంట్ చేయండి. మామూలుగా వేప చెట్ల కింద ఈ బియ్యం సంచి కవర్స్ ఉంటాయి కదా, మనం బియ్యం పోసుకునేటివి, ఆ కవర్స్ అన్నీ కూడా ఆ వేప చెట్టు కింద వేసేసి అవి మొత్తం ఒక 2-3 రోజులు అట్లనే ఉంచేస్తే ఆ వేప పూలు అన్ని పడతాయి అన్నమాట. పడ్డ తర్వాత మనం తెచ్చి చాటలో వేసుకొని చెరగాలి. ఇట్లా మంచిగా చెరిగిన తర్వాత ఓన్లీ అవి మన రెక్కలు ఉంటాయి కదా, ఆ పెటల్స్ మాత్రమే తీసి వాటిని ఎండలో పెట్టుకోవాలి. అవి మంచిగా ఎండే వరకు 1 డే, ఎండ ఎక్కువ ఉంటే ఒక రోజులో ఎండిపోతాయి, లేదంటే ఒక 2-3 డేస్ కూడా ఎండలో పెట్టుకొని వాటిని ఇట్లా బాటిల్స్ లో స్టోర్ చేసి మనకి చాలా 1 ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఏం పాడుగావు, బయటనే పెట్టాలి, ఏం ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇట్లా మీకు తయారు చేసుకోవడం ఇదంతా కష్టం అనిపించిన వాళ్ళకి ఆన్లైన్ లో కూడా ఇవి నీమ్ ఫ్లవర్ పెటల్స్ అమ్ముతున్నారు. ఆ చింతపండు రసం అంతా బాగా మసిలిన తర్వాత ఈ కర్రీ అంతా కూడా చిక్కగా అవుతుంది. ఈ ఫుల్ వీడియో మన ఛానల్ నేమ్ కింద లింక్ ఉంది, ఒకసారి చెక్ చేసి ఫుల్ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి.